ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు, మన అగ్రి అడ్వైజరీ చైర్మన్ రామారావు గారు, అలాగే పల్లా చిన్నతల్లి గారు, మిగిలిన మెంబర్స్, అగ్రికల్చరు, యానిమల్ హస్బెండరీ, మార్కెటింగ్, జేడీ ఫిషరీస్, హార్టికల్చర్ అందరితోటి ఈ జిల్లా స్థాయి అగ్రి అడ్వైజరీ మీటింగ్ జరిగింది. దీనిలో ముఖ్యంగా చర్చించిన అంశాలు ఏంటంటే వ్యవసాయాన్ని రైతులకి ఎలా లాభదాయకంగా చేయాలి, మరి ఇప్పుడు వేస్తున్నటువంటి ట్రెడిషనల్ క్రాప్స్ కాకుండా ఈ కన్వెన్షనల్ క్రాప్స్తో పాటు వారికి లాభదాయకంగా ఉండేటువంటి కమర్షియల్ క్రాప్స్ను కూడా ఎంకరేజ్ చేయమని తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా అలాగే ఒక 3 ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాలో, మైదాన ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ఒక 3 ఈ కోల్డ్ స్టోరేజ్ ఎవరన్నా పెట్టుకోవడానికి ముందుకు వస్తే 3 ప్రాంతాల్లో కూడా 3 కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వాళ్ళు ఇన్వైట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. దానితో పాటు ఈ స్మాల్ స్కేల్ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్, అగ్రి అలైడ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎవరన్నా పెట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళకు కూడా నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మరి మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళు 10 లక్షల రూపాయల వరకు ఇస్తారు, 3.5 లక్షల సబ్సిడీ ఉంటుంది. వీళ్ళని ఎక్కువ మందిని ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవడానికి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఒక పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వం మరి వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ, మరి ఈ క్రాప్ బుకింగ్, వాళ్ళకి వ్యవసాయం ద్వారా వ్యవసాయం చేసుకునే రైతులకి ఈ ప్రభుత్వం చేకూర్చే ప్రయోజనాలతో పాటు ఇంకా లాభదాయకంగా ఎలా చేయాలనేది కూడా విజ్ఞానదాయకంగా వాళ్ళకి ఈ ఆర్బీఐ సెంటర్స్ ద్వారా ఎప్పటికప్పుడు మోటివేట్ చేయడం జరుగుతుంది. మన జిల్లా వరకు చూసుకుంటే ఈ 2021-22 సంవత్సరంలో 1,54,300 హెక్టార్లు ఖరీఫ్లో, రబీలో 22,821 హెక్టార్లు పంటలేయడం జరిగింది. మరి విత్తనాలు కూడా వీళ్ళకి రైతులకే 32,000 క్వింటాల విత్తనాలు ఖరీఫ్లో, రబీలో 700 క్వింటాల విత్తనాలు కూడా ఆర్బీకే ద్వారా సరఫరా చేయడం జరిగింది. అలాగే ఎరువులు చూసుకుంటే ఖరీఫ్కి 34,700 మెట్రిక్ టన్నులు, రబీలో కూడా 166 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. మరి వైఎస్ఆర్ రైతు భరోసా చూసుకుంటే రైతుల పెట్టుబడికి 306 కోట్ల రూపాయలు పంట పెట్టుబడి సాయం 3,80,000 మంది రైతు సోదరులకి మరి ఇవ్వడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ కింద కూడా 89 కోట్ల రూపాయలు 2,39,000 రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది. మరి రైతుకి సర్వత వృద్ధికి ప్రతిష్టాత్మకంగా 647 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ద్వారా మరి ఈ సేవలని కూడా జిల్లాలో అందించడం జరుగుతుంది. మరి వీటితో పాటు ఇన్పుట్ సబ్సిడీ తీసుకుంటే 2021 సంవత్సరంలో మరి 0 వడ్డీ పంట రుణాల కింద 3 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో చెల్లించడం జరిగింది. అలాగే 2019-20 సంవత్సరంలో మరి పంట నష్టం చూసుకుని 63,000 రైతులకి 14 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. సెప్టెంబర్ 2021లో గులాబ్ తుఫానికి 1,444 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టానికి 2,75,00,000 రూపాయలు 6,900 మంది రైతులకు చెల్లించడం జరిగింది.
నవంబర్ నెలలో కూడా ఈ అధిక వర్షాలు వచ్చినాయి. అక్కడ కూడా 100 హెక్టార్ల పంట నష్టం జరిగింది. దానికి కూడా ఒక ఎంత 15 లక్షల 15 లక్షల రూపాయలు 40 మంది రైతులు కొట్టడం జరిగింది. మొత్తం మరి ధాన్యం కొనుగోలుకి 242 కోట్లు, విత్తనాల సరఫరాకి 8 కోట్లు, మరి ఇతర పంటలకు 3 కోట్లు, మరి రైతు భరోసాకి 1952 కోట్లు. మొత్తం ఇప్పటివరకు ఈ ప్రభుత్వం 2019 నుంచి ఈ జిల్లాలో రైతులకి ఖర్చు పెట్టింది 1771 కోట్ల రూపాయలు, 77 లక్షల రూపాయలు. ఇదే కాకుండా దీంట్లో మనం ఇంకా ఫ్రీ కరెంట్ వేయలేదు. ఇంకా ఫ్రీ కరెంట్ కూడా చూసుకుంటే అది కూడా చాలా ఉంటుంది. ఓ పక్కనేమో రైతులకి నాణ్యమైన ఉచిత విద్యుత్తు పగలగొట్టం, ఇంకో పక్కనేమో విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి ఈ ఆర్బీకేల ద్వారా ఇవ్వటం, టైంకి మరి గిట్టుబాటు ధర కల్పించటం, మరి ధాన్యం కొనుగోలు చేయటం, పంట కొనుగోలు చేయటం, అలాగే ఎప్పటికప్పుడు పంట నష్టం. ఇదివరకు చూసాం మనం, పంట నష్టం అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా వచ్చేది కాదు. అలాంటిది ఒక 3 నెలల్లోనే ఏదన్నా వాళ్ళకి తుఫాను ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టం జరిగితే వితిన్ 3 మంత్స్ వితిన్ 6 మంత్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. గతంలో చాలామంది చెప్పారు ఏమని, రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు అనే మాటల్లో. కానీ ఆ మాటల్ని ఆచరణలో నిజం చేసి చూపించిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి రైతు ముఖాల్లో చిరునవ్వు చూడాలి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 64% ఆదాయం వ్యవసాయం ద్వారా వస్తుంది. మరి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని బలంగా నమ్మి 100కి 100 పాళ్ళు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎక్కడా కూడా తగ్గకుండా రైతు సంక్షేమ విషయంలో ఏ విషయంలో కూడా తగ్గకుండా మరి ఎప్పటికప్పుడు ఈ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వీక్లీ వన్స్ గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఈ రైతు సంక్షేమం మీద వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటూ రైతుల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ రైతులుగా అన్ని రకాలుగా అండగా నిలబడుతూ పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారు మొన్న ఏదో ఒక డైలాగ్ అన్నాడు. మరి తెలుసన్నాడో తెలియదు, తెలియకన్నాడో తెలియదు. అది వ్యవసాయ శాఖలో ఉందా? వ్యవసాయ శాఖను మూసేశారు ఈ రాష్ట్రంలో. మరి అంటే ఆయనకి నిజమే కరెక్ట్, ఆయన కనిపించట్లేదు. ఆయన ఎక్కువ హైదరాబాద్లో ఉండే మధ్యన, మరి ఇప్పుడు రావట్లే కదా. ప్రజల్లోకి వచ్చి తెలుస్తుంది, ప్రజల్లోకి వచ్చి రైతులతో మాట్లాడి తెలుస్తుంది. ఆయన వ్యవసాయ శాఖ ఉందా, ఆర్బీకేలు ఉన్నాయా, పనిచేస్తున్నారా, పనిచేయట్లేదా, అగ్రి అడ్వైజరీ బోర్డ్స్ ఉన్నాయా. మరి వాళ్ళ రేపు ఎల్లుండి యాక్చువల్గా నేవీ ఫ్లీట్ రివ్యూ ఉంది విశాఖపట్నంలో. నేవీ ఫ్లీట్ రివ్యూ ఉన్నా కలెక్టర్ గారు కానీ మిగిలిన అధికారులు కానీ చాలా బిజీగా ఉన్నారు ఏర్పాట్లు. ఉన్నా కూడా జాయింట్ కలెక్టర్ గారు మేము వచ్చి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రైతు సమస్యల మీద మరి ప్రెసిడెంట్ గారు టూర్ 3 రోజులు ఉంది, గవర్నర్ గారు వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అన్ని రకాల పనులు అధికారులు బిజీగా ఉన్నా కూడా అధికారులు కానీ మేము కానీ మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎన్ని పనులు ఉన్నా కూడా 3rd ఫ్రైడే కంపల్సరీ అగ్రి అడ్వైజరీ బోర్డు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఒక్క రోజు కూడా ఎప్పుడు కూడా మిస్ కాలేదు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మాకు కానీ రైతుల పట్ల, రైతు సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధి నిబద్ధత ఉందనేది తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు మీరు హైదరాబాద్లో కూర్చునే వ్యవసాయ శాఖ లేదు, వ్యవసాయ శాఖ పనిచేస్తుందా, పనిచేయట్లేదా అంటే మీకు ఆ మీడియాలో మాట పనికొస్తే తప్పనించి నిజంగా ఈ రోజున మరి రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా వర్షాలు చూసుకుంటే ఇవాళ
అనంతపూర్ లాంటి కరువు ప్రాంతంలో కూడా సర్ప్లస్ రెయిన్ఫాల్ ఉంది. ఒక పక్కన మంచి వర్షాలు కురవడం, సకాలంలో విత్తనాలుగా నిలువుగా అందజేయడం, ఇంకో పక్కనేమో ఈ రైతు భరోసా ద్వారా వాళ్ళ పెట్టుబడి అందజేయడం, దానితో పాటు గతంలో లేని విధంగా ఎంత ఖరీదైనా సరే ఈ పంటలో కొనుగోలు చేయడం. ఇదివరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ పంటలు కొనుగోలు చేయాలంటే, దళారీ వ్యవస్థ నమ్ముకుని రకరకాలుగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆనాడు దివంగత నేత మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తానంటే ఇదే చంద్రబాబు గారు చెప్పారు. ఏమని? బట్టలు వేసుకోవాలి కరెంట్ తెగల మీద. ఆయన దేశానికి ఆదర్శంగా నిలిచాడు ఫ్రీ కరెంట్ ఇచ్చి. మళ్ళీ ఆయన తర్వాత ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ కరెంటు డే టైం ఇచ్చి మేము అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలి చాలా సంతోషంగా చెప్తున్నారు. సార్ మా ఎక్కడ కూడా కరెంట్ ప్రాబ్లం లేదు, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసే నాయకుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగా రాబోయే రోజుల్లో రైతు సంక్షేమ ధ్యేయంగా మరి తప్పనిసరిగా పనిచేసి రైతు రాజు, రైతే దేశానికి వెన్నుముక, జై జవాన్ జై కిసాన్ అనే మాటల్ని 100కి 100 పాళ్ళు అమలు చేసి నిజం చేసి తీరుస్తామని, మిగిలిన రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రైతు సంక్షేమంలో ఒక ఆదర్శంగా ఉంటుందని తప్పనిసరిగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ప్రతి విలేజ్లో ఈ ఆర్బీకే సెంటర్లు పెట్టాల, ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టడంతో రైతాంగం అంతా కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి లేదు, మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేదు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే అక్కడే ఆర్బీకేకి వెళ్తున్నారు, అక్కడే మాట్లాడుకుంటున్నారు, అక్కడే సచివాలయంలో మాట్లాడుకుంటున్నారు. దాని ద్వారా ఎప్పటికప్పుడు ఈ మండలాధికారులు కానీ జిల్లాధికారులు కానీ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని వాళ్ళు ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేసే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఇంకా ఇప్పటి నుంచి కూడా చెప్పాం, అధికారులకు కూడా టార్గెట్ ఇచ్చాం. రాబోయే సంవత్సర కాలంలో మనం వ్యవసాయంలో ఒక వినూత్నమైన పద్ధతులు, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, అలాగే ఒక కమర్షియల్ క్రాప్స్ని కానీ, ఒక ప్రాఫిటబుల్ క్రాప్స్ని కానీ కనీసం రెవెన్యూ డివిజన్కి ఒక 15 హెక్టార్లలో ఎంకరేజ్ చేసి వాళ్ళని, అలాగే న్యూట్రిషన్ ఫుడ్స్ మీద కూడా ఈ రోజున ప్రజల్లో చాలా అవగాహన పెరుగుతుంది. ఈ న్యూట్రిషన్ ఫుడ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ కమర్షియల్ క్రాప్స్ ఎంకరేజ్ చేసి మరి దీన్ని మిగిలిన ఇండస్ట్రీస్తో పోలిస్తే, అలా అగ్రి టూరిజం ఇప్పుడు మన ఏజెన్సీ ప్రాంతంలో చూస్తే రకరకాల పంటలు, మన కాఫీ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని, మిల్లెట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని, స్ట్రాబెర్రీ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని చాలా వెరైటీ క్రాప్స్ వేస్తుంటారు. ఇలా ఒక పక్కన అగ్రి టూరిజం, అగ్రి అలైడ్ ఇండస్ట్రీస్, మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేసి వీరందరినీ కూడా ఒక లాభసాటిగా దీన్ని చేయాలి అన్నదే మా ఆలోచన. తప్పనిసరిగా దీన్ని సహకరించాలని, ఎవరైనా సరే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉంటే